కాలేజీ, స్కూల్, హాస్పిటల్, ఈ మూడింటికి అంతులేని రికమెండేషన్ చేస్తున్నాం. హాస్పిటల్లో పడిపోయాడు అని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టరా, అంత మట్టుకే. నేను చూసా క్యాన్సర్ పేషెంట్లు కానీ అసలు వీళ్ళు వాళ్ళనే పేషెంట్లు కాదు, రోజుకి 10 మంది నేను వీళ్ళకి హాస్పిటల్లో చేర్చి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేసిన మనిషి కృష్ణా జిల్లాలో. మరి పబ్లిసిటీ చేసుకోండి అవసరంలా, మంచి ప్రజలకు మంచి ఉంటే చాలు. అంటే మీరు 40 ఏళ్ళ నుంచి సార్తో ఉంటున్నారు, అసలు ఇన్ని మంచి పనులు చేసినా ఎప్పుడు బయట చెప్పరు, ఎవరికి చెప్పరు. దేనికి? మంచి ప్రజల్లో ఉండాలి, కానీ మనం చెప్పుకుంటే అది వచ్చేది పేరు కాదు, ప్రజల్లోంచి రావాలి. అది ఆ మార్పు వచ్చింది. 4 సార్లు గెలిపించారంటే ప్రజల్లో ఆ మార్పు ఉండబట్టే గెలిపించారు. అది 5వ కూడా అది అట్లాగే గెలిపిస్తారు. అది దానికి వెనక ముందు ఆడరు, అసలు దానికి ఆలోచించాల్సిన నెక్స్ట్ కూడా లేదు. ఆడు ఎన్ని 100 కోట్లు తెచ్చినా కూడా మాకు ఇబ్బంది లేదు. మా మంచితనం మాకు 25 సంవత్సరాల నుంచి 13 ట్రాక్టర్లు మంచినీళ్ళు తిప్పి ఏకైక మొగాడు ఆయన ఒక్కడే. ఇంతవరకు ఎవరు లేడు. 23 సంవత్సరాల నుంచి ఆయన యూత్ ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి వాటర్ ట్యాంకులు, లారీలతో సహా నీళ్లు ఫ్రీగా అన్ని మెయింటెనెన్స్లు మా పెట్టుకుని చేసిన ఏకైక మొగాడు ఆంధ్రప్రదేశ్లోనే లేడు. అంత మటుకు నేను చెప్పగలను. జిల్లాలో నీళ్లకు సంబంధించి ఆయన మొగాడు, ఇంకెవరు లేరు, ఇక రారు కూడా. ఒక ట్రాక్టర్ పసుపు రంగు వేసి వచ్చి 2 రోజులు తిప్పి 2 నెలలు తిప్పి మళ్ళీ దొడ్లో పెట్టుకునే వాళ్ళని చూసాం. కానీ 23 సంవత్సరాల నుంచి వాటరు కంటిన్యూస్గా ఇచ్చిన మా ఏకైక మొగాడు అసలే. సార్ ఒకటి చెప్పండి, ఆర్థికంగా గతంలో ఇబ్బంది పడినా సరే ఎక్కడ ఎవరికి ఏం చెప్పేవాళ్ళు కాదు, సేవ మట్టికి అలా చేసేవాళ్ళు కదా, అది ఎలా చేయగలిగారు? అది ఆయన వెనకమాల ఉన్న మిత్ర బృందం అని, ఆయన ఉన్న వెనకమాల ఉన్న సపోర్ట్, ప్రజల సపోర్ట్ కానీ అట్లా నడిపిస్తాను అంతే. అది అంటే అలా ఎలాగా చేయగలుగుతున్నాడు ఆయన? ఇలాగా ఆయన బుర్ర ఉంటుంది, ఈయన ఉపయోగిస్తే ఆ పని అవుద్దంటే ఆయన పిలిచి చేసిరమ్మంటాడు. అట్లా ఇప్పుడు నేనుండ గుడివాడలో హాస్పిటల్ పని ఉంది, బాబాయ్ వెళ్ళరా అంటే నేను అన్ని హాస్పిటల్కి వెళ్ళగలనుగా, వీళ్ళు చెప్పేసి వస్తాం. పేమెంట్ అంటారా, వాళ్ళకి చూసి చూడనట్టుగా వాళ్ళు అడిగి ఇచ్చేది అట్లా ఉండదు, మనం ఇచ్చేది అట్లా ఉండదు. అంటే నేను ఇందాక పొద్దున ఒకరితో మాట్లాడా, 13 లక్షల రూపాయలు ఆ పిల్లోడికి సహాయం చేశారంట. కనీసం బాబు దండేస్తామన్నా వద్దు, ఎవరికి చెప్పొద్దు అన్నారంట. ఎందుకని? దేనికి? అవసరమా? ఆ ఒక్క కుటుంబానికి 10 మంది కుటుంబాలకు చెప్తాయి, మాకు చాలు అది అంతే. చిన్న చిన్న 10,000 ఇచ్చే ఫోటోలు దిగుతున్నారు కదా, అయ్యే ఫోటోలు దిగితే దానికి ఉపయోగం లేదు. ఇప్పుడు ఎన్ఆర్ఐ ఇచ్చాడు, లక్షలు ఇవ్వచ్చు, లక్ష డబ్బు గురించి అక్కడ వాల్యూ కట్టట్ల మనిషికి, ఆ ప్రాణం కోసం వాల్యూ కడుతున్నారు అంతే. ముందు బతకాలి, అది సేవా దృక్పథం అంటే అది. అంతేగాని ఊరిని 4 లారీలు పెట్టి 2 రోజులు తిరిగితే అది సేవ అవ్వదు. అంటే శత్రువులు ఎవరైనా పిల్లలు వచ్చినా సరే సాయం చేస్తారు. అసలు ఈ విరోధం లేడు, నానికి విరోధం అనేవాడు లేడు. ఇప్పుడు మాతో ఫైట్ చేసినట్టు కూడా మా దగ్గరికి వస్తే మాకు మిత్రుడే, పని చేసి పెడతాం, గట్టిగా చేసి పెడతాం. అది మా పద్ధతి. అది ఆయన వెనకమాల ఉన్న బృందం అటువంటిది. ఎవరికి ఏ పని చెప్తే ఆ పని చేయగల సమర్థుడికి చెప్తా ఉంటాడు, జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గుడివాడలో నాని గారు గెలుస్తారా లేదని పెద్ద ఎత్తున పందాలు నడుస్తున్నాయి, దాని గురించి మీరేం చెప్తారు? కట్టుకునేవాడు ఇప్పుడు నేను అయితే కట్టను, నాకు వస్తే అసలు ఏనాడు అవును. ఇంకా నాకు ఎందుకు డబ్బుతో పని, మా అబ్బాయి గెలిస్తే చాలనుకుంటాను నేను అంతే. అంతే, ఎవరో జోదగాళ్ళు వాళ్ళు అందరూ, మనకు సంబంధం లేదు. నేను కట్టను, నాకు అసలు ఇది కూడా లేదు. అంటే గుడివాడ సీట్ హాట్ సీట్ ఎందుకు చేశారని? హాట్ చేశారంటే చంద్రబాబు గారు పుణ్యం అంటే హాట్ సీట్ అయింది. అది మాకేం ఇబ్బంది లేదు దానికి, మాకు మామూలుగానే ఉంది ప్రచారం, ఇదిగానే ఉంది. అన్నా చెప్పండి, నారా లోకేష్ ఒకసారి గుడివాడ వచ్చినప్పుడు మాట్లాడారు, కడ్డాయిల మీద తిప్పుతానన్నారు, కొడతాన్నారు. అప్పుడు అంటే సన్నిహితులు కాబట్టి మీకు ఆ సందర్భంలో ఏమనిపించింది? ఇప్పుడు ప్రతి వాడికి కోపం వస్తుంది. నాని అంటే చిన్న పిల్లాడిని అడిగినా కోపం వస్తుంది. ఊర్లో చూశారు కదా. అట్లాగే ఆయనతో మంచి పొందినాడు ఎవడైనా సరే. ఇక్కడ 2,07,000 మంది ఉన్నారు, 2,00,000 మందిని పేర్లు పెట్టి పిలవగలరు. ఇట్లా ఇట్లా పేరు, ప్రతి వాడి పేరు, రవి అనో గిరి అనో సీని అనో ఏదో ఒకటి వాళ్ళకున్న పేరు. ఆఖరికి ఆడాళ్ళు ముసలాళ్ళతో సహా అవ్వ బాగుండవా, అమ్మ బాగుండవా అని పలకరించే మనస్తత్వం అయింది. అందువలన ఇది కాదు, ఇంకా 4 సార్లు నుంచి కూడా గెలుస్తాడు. అంటే లోకేష్ లాంటి వాళ్ళకి ఆడికి ఏముండదు, ఆడికి గొడ్లోడు తీసి తిప్పేవాడికి గొడ్లోడు తీసేస్తారు అంతే, ఇంకేం లేదు. నాని ఓటేయాలంటే ఏం చెప్తారు?
ఏం చేద్దామంటే నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఇక్కడే. నేను చిన్నప్పటి నుంచి చూసింది కొడవల నాని గారిని. ఆయన తప్ప వేరే వాళ్ళకి ఓటు వేసేది నాకు లేదు. జగన్ గారికి జగన్ గారికి వేస్తాం. నాన్నగారు అంటే చాలా ఇష్టం నాకు. అంటే మా ఇల్లు కట్టుకుంటాం కాడ మనం వైఎస్ఆర్ ఉన్నప్పుడు మా ఇల్లు కట్టుకున్నాం. అప్పుడు మాకు కొద్దిగా లేను ఆస్తి కొద్దిగా లేనప్పుడు మా పూరీలు అయితే డాబా కట్టించుకుని ఆయన ఇళ్ల స్థలాలు రాబట్టి కొద్దిగా డాబా కట్టుకుని ఆయన సెలవు ఎందుకని ఎందుకు ఇష్టపడుతున్నారు? అని గుడివాడ కదా తల లేగితే కనబడతారు. మరి వాళ్ళు వీళ్ళు కనబడరు కదా. సెలబ్రిటీ కదా నాని గారు. మరి అంతేగా. సినిమా వాళ్ళకి ఎంత డిమాండ్ అంత ఉందా? అంత ఉందండి. ఇప్పుడు మన తల్లాలు అయితే మన మొగలు చూసుకుంటాం. ఇప్పుడు అంటే పలకరిస్తాం. అడవుడు బయట పలకరివ్వలేముగా. అంతే కదా అన్న. నువ్వు ఎవరో నాకు తెలియదు. ఎవరు బాగున్నా అంటే ఎవరు పొర ఆలోచించుకుంటాం. నేను తల నాని కొట్టేయాలంటే మీరు ఏం చెప్తారు? మాకు నాని అన్న అంటే మాకు గుండెకాయ అన్న గుడివాడకి. అంతేనా? అంతే. ఇంకా ఏదైనా సరే తగ్గేది లేదు. ఒకటేసారి కాదు 6వ సారి నేస్తాం అంతే. జగన్ గారు అక్కడ ఆయన ఇక్కడ ఈయన పక్క దాంట్లో తిరగలేదు. ఎవరు వచ్చినా సరే. అంత పిచ్చి ఎందుకనంటే కరోనా టైంలో చాలా మంది ఏసీల్లో పడుకుని హైదరాబాద్ లో ఉన్నారు. ఇప్పుడు వచ్చి నేను అది చేతాను ఇది చేతాను అంటే ఎలా కుదిరిద్ది? కరోనా టైంలో నమ్మకం ఉండాలి దేనికైనా. చచ్చిపోతుంటే బతికించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తప్పదేంటి మేము గుండెగా కోసమని ఇచ్చేస్తాం. తప్పదేంటి? చెప్పండి ఎందుకు అందుకన్నా ఇంకా నాని గారు అంటే మాకు పిచ్చ అన్న. నాని గారు అంటే గుడివాడ కింగ్ అంతే. మా పేరం ఇచ్చేమని ఇచ్చేస్తాం. అంటే లోకేష్ చాలా మంది దింపుతున్నాడు. ఏంటన్నా పప్పుగాడు అన్నాడు. లోకేష్ గారు పప్పుగాడు. ఆడు ఎందుకు మనకి వస్తాడు? పప్పు తిని పడుకుంటాడు నెయ్యి వేసుకుని. పెద్ద పప్పు అది. పవన్ కళ్యాణ్ వస్తా అన్నాడు గుడివాడ. ఆడన్నా ఆడు ఎందుకన్నా ఆడి గురించి వద్దన్న. చెత్తగాడు అసలు ఆడి గురించి మాట్లాడమన్నా వద్దు. ఇక చాలా మంది ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. సూట్ కేసులు ఇచ్చుకొని ఈ పేదవాళ్ళందరూ కొనేస్తా ఉంటారు. మీరేం చెప్తారు? ఏం కొంటారు అన్నాళ్ళు? ఓటును కొనగలరా? అభిమానాన్ని కొనగలరా? డబ్బుతో ఏం కొనగలుగుతారు? ఏం ఉండదన్న. డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు. ఎందుకు వేస్తారన్న? అభిమానం లేకుండా ఎక్కడేస్తారు? ఎవరో ఏరు. పగల నాని అన్న కింగ్ అంతే. వాళ్ళకి అంత సీన్ లేదు అమ్మా. అంత సీన్ లేదు. వేసినా ఇచ్చినా నానికి గుర్తారు, జగన్కి గుర్తారు. ఫ్యాన్ అటే గుర్తారు. ఎంత సీన్ వాళ్ళకి ఏమి లేదు. నాని గారు కొట్టి ఎందుకు వేయాలంటే మీరేం చెప్తారు? ఆయన ఒక ఫ్యాన్స్ అండి. జనాలకి ఎస్ఎల్కి అన్ని మొత్తం జగన్ సెలబ్రిటీ సూపర్ స్టారా? చిల్లితే ఇంటికి వెళ్ళి 100 మంది వెళ్ళినా నన్ను కొడతా వచ్చాను. ముందు దిగి మన అన్ని పిలిస్తే పలుకుతాడు, అన్ని చేస్తాడు.